హాయ్ బ్రో. హాయ్. రీసెంట్ గా వార్ 2 ట్రైలర్ వచ్చింది కదా. సో అందులో జూనియర్ ఎన్టీఆర్ గారిని ఎడిటింగ్ లో ఆయన బాడీ చూపించాలని చెప్పేసి 6 ప్యాక్స్ కూడా విఎఫ్ఎక్స్ అని చెప్పేసి ట్రోలింగ్ చేస్తున్నారు. సో ఈ ట్రోలింగ్స్ మీరు ఏం చెప్తారు? నీచ్ కమ్మినే కుత్తే కొడుకులాలా. అరే అసలు నమ్మకం ఏమన్నా ఉండదు? అరా మీ హీరోలు మీకు ఇష్టం ఉంటే మీ ఇంట్లో ఫోటోలు పెట్టుకొని పూజలు చేసుకోరు బే. అనవసరంగా ఎన్టీఆర్ ని ట్రోల్ చేసుడు బే. బాడీ లేదా? నాకు కూడా ఉండదు ఇక చూపేలా అంగిపల్నా. అరే ఎందుకు నాకు కూడా 6 ప్యాక్ ఉండదు, ఇది కూడా విఎఫ్ఎక్స్. అరే నాయన ఒకటి చెప్తురా, మీకు హీరోలు ఇష్టం ఉంటే మీ ఇంట్లో మడక పెట్టి ఏమైనా చేసుకోండి, కానీ ఏంటంటే ఎదుటి హీరోలను గౌరవించుర్రి. అర్థమైందా? ఎన్టీఆర్ అంటే ఏందనుకున్నావు? ఒక రేంజ్. అరే ఆయనకు 6 ప్యాక్ లేదని ఎట్లా అనుకుంటారా మీరు? మొన్న చూడలేదా త్రివిక్రమ్ సినిమాలో 6 ప్యాక్ కాదు, ఇట్లో 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 బిస్కెట్లలా ఉండయి ఇంతగానం. ఎప్పుడే గాని విమర్శించడం తప్పు. వార్ 2లా మనోడు పోయి ఇట్లా తొడగొట్టి ఆడ బాలీవుడ్ లో తొడగొడుతున్నట్టే మనం తెలుగు వాళ్ళుగా గర్వపడాలరా భయ్. ఎప్పుడురా మీరు నేర్చుకునేది? ఎప్పుడు చూసినా ఏడిపోయింది అమ్మ. మనలో మనమే ఏడ్చుకుంటుంటే అవతలోడు వచ్చి అందుకొని పోతాడు రా భయ్. ఇప్పుడన్నా మారురి. మన తెలుగు హీరోలకి మనం సపోర్ట్ చేయాల్సింది పోయి మన తెలుగు వాళ్ళే ఎందుకు, మన బతుకులు ఏంది, మన తెలుగు వాళ్ళు ఎందుకు బాగుపడరు అనేది ఒక్కటి చెప్తా బాగా వినర్రి. ఇంటి పక్కలోడు ఎదిగిండు అనుకో, ఇడుపుకున్నోనికి నచ్చది. ఇడుపుకున్నాడు ఎదిగిండు అనుకో, ఓకి ఇట్లా ఉన్నోనికి నచ్చది. మన బతుకులే ఇవి. మనకు ఒక హీరో ఇష్టం అంటే మీన పెట్టి ఇలా మొడ గురిపిస్తాం. ఇది బాగాలేదు. సో మరి ఎన్టీఆర్ గారు ఆల్రెడీ మనం హృతిక్ రోషన్ గారు చిన్నప్పటి నుంచి చూస్తున్నాము, 6 ప్యాక్ తోనే ఉన్నారు చాలా సినిమాలు ఫస్ట్ నుంచి కూడా. సో ఆయన ముందు డామినేట్ చేస్తారు అని చెప్పి విఎఫ్ఎక్స్ పెట్టి ఎన్టీఆర్ గారు అంటే ఆయనది 6 ప్యాక్ నిజంగా ఉన్నది. ఇల్లు పోయి ఇట్లా అంగి లేపి చూసిండ్రా, లేకపోతే ఇట్లా డ్రాయర్ లేపి చూసిండ్రా? ఇల్లు ఏమన్నా చూసిర్రా పోయి ఇట్లా? అరే నీ అమ్మాయి ఏం 6 ప్యాక్ అని చెప్పి. అరే అందరివి 6 ప్యాక్ కష్టపడతారు సినిమా కోసం. ఏమిటి దానికి ఒక సినిమా తీయాలంటే ఫైట్లు నేర్చుకునాలి, ఎగిరి దుంకుడా నేర్వాలి, ఆ అమ్మాయితోటి ఎట్లా ప్రపోజ్ చేయాలి నేర్వాలి. యాక్టింగ్ అనేది చాలా ఉంటది. ఓన్లీ స్టంట్ మాస్టర్లతో ఒకటే చేపియాకొచ్చారు. ఇప్పుడు ఒక్కొక్క సినిమా ఏం లేని ఎందుకు అవుతుంది తెలుసా? నిజాయితీగా మేము కూడా చేయాలి, ఎప్పుడు డమ్మీలే పెట్టొద్దు అని చెప్పేసి చాలా కష్టపడుతున్నారు. అటువంటి వాళ్ళని అరే బాలీవుడ్ లో పోయి మన యాక్టర్ హృతిక్ రోషన్ ని పిడికిలు ఎత్తి ఇట్లా ఎగిరి గుద్దేది అది చూసి మీరు గర్వపడరా బాయ్? ఇగో ఎన్టీఆర్ కి బాడీ పేక్ ఉండదు, నా గుడ్డ ప్యాక్ ఉండదు. ఏమిటరా బాయ్? రోలింగ్ చేసిండు అనుకో ఎన్టీఆర్ ని మడకబెట్టి నొక్కం అవుతుంది. అర్థమైందా? నేను ప్రభాస్ ఫ్యాన్ అయినా కానీ ఎన్టీఆర్ ని పోగొడతా. ఎందుకంటే ఆయన ఒక గొప్ప యాక్టర్, ఖతర్నాక్ యాక్టర్ తెలుసా? సింగిల్ టేక్ లా డైలాగ్ చెప్పే మనగడ ఎవరన్నా ఉండరంటే ఓన్లీ వన్స్ నందమూరి ఫ్యామిలీ ఎన్టీఆర్. మేడం నమస్తే, మీ పేరు? సహస్ర. ఓకే మేడం, రీసెంట్ గా వార్ 2 ట్రైలర్ వచ్చింది. సో అందులో బాలీవుడ్ నుంచి హృతిక్ రోషన్ గారు, మన టాలీవుడ్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు హీరోలు అనమాట. అయితే ఆ ట్రైలర్ లో ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారికి విఎఫ్ఎక్స్ లో కానీ ఎడిటింగ్ లో 6 ప్యాక్స్ చూపించారని చెప్పేసి ఒక ప్రచారం. సో ఇక్కడ మన తెలుగు హీరోని మన తెలుగు ప్రేక్షకులే ట్రోల్ చేస్తున్నారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? విఎఫ్ఎక్స్ లో అండ్ వేరే దానిట్లో ఆయన 6 ప్యాక్స్ చూపించాల్సిన అవసరం ఏముంది? ఆయన కావాలనుకుంటే 6 ప్యాక్స్ తీసుకోలేడా? జిమ్ములకి వెళ్ళి అవి చేసుకొని ఆయన 6 ప్యాక్ ఆయన తీసుకోగలడు. అయినా ఒక సినిమా చూడటం చేత కానీ ప్రతి ఒక్కళ్ళు సినిమా హీరోల గురించి మాట్లాడతారు ఎందుకయ్యా? సినిమాని సినిమా కోణంలో చూడండి, దాన్ని అర్థం చేసుకోండి. అంతేగాని ఇప్పుడు బాలీవుడ్ మన టాలీవుడ్ కలిసినాయి అంటే ఇద్దరు హీరోలు కలిసి సినిమా చేస్తున్నారంటే చాలా గ్రేట్ గా ఒక ఇవి రావాలి. అంతేగాని ఇదేం లేకుండా వాళ్ళ నడ చూపించారు, వీళ్ళ నడ చూపించారు, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఇలా చూపించాల్సిన పని డైరెక్టర్కి ఏంటి? లేకపోతే వీళ్ళు చేసుకోవాల్సిన పని ఏంటి? వాళ్ళకి కావాలి అనుకుంటే వాళ్ళు 6 ప్యాక్లు తెచ్చుకోగలరు, 8 ప్యాక్లు తెచ్చుకోగలరు. వాటికి ఏమీ విఎఫ్ఎక్స్లు లాఎఫ్ఎక్స్లు ఏం పెట్టాల్సిన పని ఏం లేదు. మాట్లాడే మన తెలుగు వాళ్ళు హిందీ హీరోలను తెచ్చుకొని బాలీవుడ్ నుంచి వీళ్ళిద్దరు కలిసి సినిమా చేయడం అంటేనే ఒక అదృష్టం, అదొక మెరాకిల్. వాళ్ళ సినిమా రాబోతుంది అంటేనే ఎలా ఉంటుందో ఏంటోనని ప్రజల్లో ఒక ఉత్కంఠ ఉండాలి, ఒక ఆనందం ఉండాలి, ఒక ఉవ్వెత్తి నెగిసిపడే ఒక కెరటం ఉండాలి. ఇవన్నీ లేకుండా అవి చేశారు, ఈ చేశారు, అవి పెట్టారు, ఈ పెట్టారు. ఇంత ముందల లేవు ఈ సినిమాలలో ఇటువంటి డైలాగులు ఏమి. ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి ఇటువంటి అన్ని? ఏం తోసట్లేదా? జాబులు లేవా? ఉద్యోగాలు లేవా? వ్యాపారాలు లేవా? బిజినెస్లు లేవా? మీకేమి ఇలా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? సినిమాని సినిమాగా ఆస్వాదించండి, సినిమాని సినిమాగా ఆనందించండి, సినిమాని సినిమాగా చూడండి. ప్రేక్షకులు ఆనందపడతారు,
ఎందుకంటే వాళ్ళంతా కష్టపడి తీస్తున్నారు. ప్రొడ్యూసర్ ఎంత కష్టపడి డబ్బులు పెడుతున్నాడు, డైరెక్టర్ గారు ఎంత కష్టపడి చేస్తున్నారు, ఒక స్క్రీన్ ప్లే రైటర్, స్టోరీ రైటర్ ఎంత కష్టపడి స్టోరీ రాస్తున్నాడు. దానికి 24 క్రాఫ్ట్స్ ఎంత కష్టపడితే ఒక సినిమా 2.5 గంటలు 3 గంటలు సిల్వర్ స్క్రీన్ మీద వచ్చింది అనేది కూడా కొంచెం చూడండి. 3 నెలలు 6 నెలలు సంవత్సరాల తరబడి ఈ 24 క్రాఫ్ట్స్ కష్టపడితే కింద పడి మీద పడి బురదలో డొల్లాడి ఈ ఫ్లైట్లు పట్టుకొని ఇటువంటి కష్టాలు ఎన్నో పడితే 3 hours and 2.5 hours సినిమా చూసి ఎంజాయ్ చేసే 200, 300, 1000 రూపాయలు టికెట్ పెట్టుకొని కొనుక్కున్నాం మనమే. ఇలా మన తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి కానీ మన తెలుగు సినిమా హీరోల గురించి కానీ అలా మాట్లాడితే ఇంక వాళ్ళు పడ్డే కష్టానికి ఫలితం ఏముంటుంది? ఒక అభిమానే ఇప్పుడు ఏ హీరోకైనా, ఏ డైరెక్టర్కైనా, ఏ ప్రొడ్యూసర్కైనా ప్రాణం ఎవరమ్మా అంటే ఒక అభిమాని. ఆ అభిమానే ప్రాణం తీసే మాటలు, ప్రాణం తీసే వ్యాఖ్యలు చేస్తూ ఉంటుంటే ఇంకా సినిమా ఇండస్ట్రీ ఎక్కడ పోతుంది, ఏమైపోతుంది? ఇంకా సినిమాలు రావు, కార్టూన్స్ వస్తాయి ఇక మీదట. టీవీలలో, ఇంట్లలో హోమ్ థియేటర్స్ సెట్ చేసుకుంటున్నారు. ఆ హోమ్ థియేటర్స్ లో కార్టూన్స్ వస్తాయి, వాటిని చూసుకుంటా కూర్చోడమే పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా. ఇప్పుడు ఈ తరం హీరోలే కానీ హీరోయిన్సే కానీ వాళ్ళు ఎవరు ఇక కనుమరుగైపోతారు. ఇటువంటి వ్యాఖ్యలు చేసి ఇటువంటి మాటలు మాట్లాడుతుంటే ఏ హీరోకైనా చిటుకుమనిందంటే ఆ హీరో లెఫ్ట్ అవుతుమే కాకుండా ఇండస్ట్రీ మొత్తాన్ని లెఫ్ట్ చేస్తాడు. ఇటువంటి మాటలు ఎప్పుడు మాట్లాడద్దు. సినిమా అంటేనే ఒక కళల ప్రపంచం కాదని నేను అన్ను. వాళ్ళ కష్టం మీరెవరు తీయలేరు. కళల ప్రపంచంలో ఎగురుతున్నారు, సిల్వర్ స్క్రీన్ మీద కనపడుతున్నారు, వాళ్ళు ఏంటో అనుకుంటారు. కానీ వాళ్ళు ఏమీ కారు, కష్టపడుతున్నారు. పొద్దున్నే లెగిస్తే ఒక 1000 రూపాయలకి ఒక కూలివాడు ఎంత కష్టపడతాడో అటువంటి కష్టమే సినిమా అనే ప్రపంచంలో 24 క్రాఫ్ట్స్ వాళ్ళు కష్టపడుతున్నారు. హాయ్ బ్రో. సో రీసెంట్ గా వాటి నుంచి ట్రైలర్ వచ్చింది కదా, ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారి లుక్స్ పరంగా కావచ్చు, ఆయన 6 ప్యాక్స్ కూడా ఎడిటింగ్ లో చూపించారని చెప్పేసి మన తెలుగు వాళ్ళే మన హీరోని ట్రోల్ చేస్తున్నారు. సో ఇట్లా చేయడం కరెక్టే అంటారా? తెలుగు వాళ్ళు మన కరెక్టేం కాదు, ఆయన గురించి ట్రోల్స్ వచ్చాయని అంటున్నారు. నేనైతే చూడలేదు కానీ ట్రోల్స్ కామన్ ఇప్పుడు అన్ని హీరోలకు వస్తున్నాయి. అంటే అవతల ఫ్యాన్స్ ఉంటారు కదా, ఈ హీరో హైప్ కోసం వాళ్ళు తగ్గించాలని ప్రయత్నం చేస్తుంటారు. కానీ అవి వర్కౌట్ కావు. అవి ఇంకో నలుగురు తెలిసి ఆ మూవీ ప్రమోషన్ లాగేది కానీ ట్రోల్ అయితే కాదు. ఇంకా 6 ప్యాక్ అంటుంటారు కదా, ఆయన ఫస్ట్ లో లావుగుండేవాడు, తర్వాత టెంపరీ కావచ్చు, లేకపోతే ఇంకా అరవింద్ సమేతకు కావచ్చు, ఆయన కష్టపడ్డాడు, 6 ప్యాక్ వచ్చింది. ఆయన అన్ని విధాలకు ప్రూవ్ చేసుకుంటూ ఇంకా సింగిల్ టేక్ ఆర్టిస్ట్, మంచి యాక్టర్ ఆయన. ఇప్పుడు మార్కెట్ లో బాలీవుడ్ కి అంత క్రేజ్ లేదు, మన టాలీవుడ్ కి ఎక్కువ క్రేజ్ ఉంది. సో దీన్ని అక్కడ ఉపయోగించుకోవాలని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ గారిని పెట్టుకున్నారని చెప్పేసి కూడా కొంతమంది అంటున్నారు. సో వాళ్ళు కావాలని ఈ విధంగా చేస్తున్నారు అనుకోవచ్చా బాలీవుడ్ సైడ్ నుంచి వాళ్ళు? అదైతే తెలియదు కానీ ఇప్పుడు బాలీవుడ్ మీద కంటే టాలీవుడ్ కి క్రేజ్ ఎక్కువ ఉంది. ఇప్పుడు అన్ని మూవీస్ మనకి పాన్ ఇండియాకి హిట్ అవుతున్నాయి. మనం ఏంటంటే ఫస్ట్ డిసిప్లిన్ ఉంటాం, యాక్టివ్ ఉండదు, ప్లస్ బిహేవియర్ బాగుంటది. మన హీరోలు మంచోళ్ళు. బాలీవుడ్ వాళ్ళు ఏంటంటే కొంచెం యాక్టివిటీ చూపిస్తారు. మన తెలుగు హీరోస్ ని లేదా మన తెలుగుని కొంచెం చిన్న చూపుకుంటది. మనోళ్ళు అట్లా ఏం కాదు, మనోళ్ళు మంచోళ్ళు. డిసిప్లిన్ ఉంటే వర్కౌట్ అయ్యింది, ఎప్పుడైనా సక్సెస్ అవ్వచ్చు. డిసిప్లిన్ ఉండాలి. అన్న నమస్తే అన్న. చెప్పన్నా. సో రీసెంట్ గా వార్ 2 ట్రైలర్ వచ్చింది కదా, సో అక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారి లుక్స్ కానీ ఆయన 6 ప్యాక్స్ బాడీ బిల్డింగ్ అంతా కూడా మన తెలుగు వాళ్ళే తెలుగు హీరోని ట్రోల్ చేస్తున్నారు. అంతా ఎడిటింగ్ ఆయనకు అవసరమా అనే విధంగా. సో ఇట్లా ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు మన తెలుగు వాళ్ళకి? ట్రోల్ చేసే వాళ్ళకంటే ఇప్పుడు ఎన్టీఆర్ ఇక్కడ మీకు వీరాభిమానులు ఉండొచ్చు కానీ అక్కడ హృతిక్ రోషన్ కూడా అంతకు మించి ఉంది. హృతిక్ రోషన్ కూడా ఏమన్నా అక్కడ మంచి అభిమానించే హీరోలు అభిమానించే వాళ్ళు ఉన్నారు. హృతిక్ రోషన్ మంచి పేరు ఉంది, మంచి డాన్సర్ కూడా, అతను మంచి డాన్సర్, మంచి బాడీ బిల్డర్ కూడా, మంచి ప్యాకప్ గేమ్ అన్ని. ఇద్దరికి పోటీగా నటిస్తారని మేము కూడా అనుకుంటున్నాం. అది ఎందుకంటే ఇప్పుడు ఆ ట్రైలర్ చూస్తేనే దద్దరిల్లుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఎన్టీఆర్ కి ఉన్న క్రేజ్ వేరే ఉంది, అక్కడ హృతిక్ రోషన్ ఉన్న క్రేజ్ కూడా వేరే ఉంది. కాబట్టి 2 పులుల మధ్యన పోటీ జరుగుతున్నట్టుగా ఇద్దరు హీరోలు పోటీ పడి నటిస్తున్నారు. కాబట్టి ఈ సినిమా కూడా భారీ అంచనాల మీద రిలీజ్ అవుతే హైప్ కూడా ఎక్కువ ఉంటుంది. అంటే ఎవరు తక్కువ అంచనా వేయలేము. ఇప్పుడు అవతల హృతిక్ రోషన్ తక్కువ చేసి ఎన్టీఆర్ హైప్ చేయడానికి లేదు. ఎన్టీఆర్ కంటే మించి కూడా హృతిక్ రోషన్ హిందీలో టాప్ పొజిషన్ లో ఉన్నాడు. అంటే ఇద్దరి మధ్యన పోటీ బాగా జరుగుతుంది. చాలా మంది ఏమంటున్నారంటే ఆల్రెడీ హృతిక్ రోషన్ గారిని మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, ఫస్ట్ నుంచి 6 ప్యాక్ మెయింటైన్ చేస్తున్నాం. అవును అవును, ఆయన డామినేట్ చేస్తారు అని చెప్పేసి ఎన్టీఆర్ గారికి విఎఫ్ఎక్స్ లో పెట్టారు అని చెప్పి ఇప్పుడు కూడా మీరు చూసుకోండి, కావాలంటే బాలీవుడ్కి వెళ్ళి ఒకసారి ఇప్పుడు కూడా చూసుకోండి. హృతిక్ రోషన్ ఎప్పుడు కూడా ఎంగుగానే ఉంటాడు. హృతిక్ రోషన్ మంచి డాన్సర్ కూడా, అతను ఎన్టీఆర్ అభిమానిస్తాడు. ఇంకా హృతిక్ రోషన్ ఎన్టీఆర్ అభిమానిస్తాడు. ఎందుకంటే హృతిక్ రోషన్ అంటే ఎన్టీఆర్ అభిమానం.
ఆయనతో పోటీ పడి ఎన్టీఆర్ నటిస్తాడు ఇంకా, ఎందుకంటే నేను కూడా ఇంకా మంచిగా. సిక్స్ ప్యాక్ కోసం మరి ఎందుకు ట్రోల్ చేస్తున్నారు అనుకోవచ్చు. ఎవరు ట్రోల్ అనేది కామన్, అది ట్రోల్ అనేది ప్రతి ఏ దానికి చేయట్లేదు, ట్రోల్స్ ప్రతి దానికి చేస్తున్నారు. ఇప్పుడు ఒక లైవ్ లోకి ఒక మనిషి వచ్చినప్పుడు కామెంట్స్ చూస్తుంటే కొన్ని నెగిటివ్ వస్తాయి, కొన్ని పాజిటివ్ వస్తాయి. అన్ని పట్టించుకుంటూ పోతే లైవ్ లోకి ఉండాల్సిన అవసరమే లేదు. నన్ను అడిగితే లైవ్ లో ఉండాల్సిన అవసరం లేదు, ఇంకా అవన్నీ వినుకుంటా. కాబట్టి యూట్యూబ్ లో కూడా కామెంట్లు కూడా ఎవరికి నచ్చింది వాళ్ళు పెడతారు. అది ఎవరు ట్రోల్స్ అంటున్నారు, మీరు చెప్పిన ట్రోల్స్ ఎవరు నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు. ట్రోల్స్ విషయం పట్టించుకోవద్దు, కానీ సినిమాను మాత్రం కాన్సెప్ట్ కరెక్ట్ గా ఉండి గట్టిగా ఉంటే గనక ఈసారి మంచి పండుగనే. బాలీవుడ్ కి ప్రపంచ స్థాయిలో మన టాలీవుడ్ కున్నంత క్రేజ్ లేదు కదా, సో అందుకోసమని బాలీవుడ్ కావాలని తెలుగు హీరోలు తక్కువ చేస్తున్నారని కూడా ఎలా అనుకుంటారు అది బాలీవుడ్ క్రేజ్ లేదని. ఇప్పుడు బాలీవుడ్ లో మనం ఏమైనా వెళ్ళి చూసామా? బాలీవుడ్ లో సినిమాలు ఇక్కడ ఆడవు. అంటే ఇప్పుడు ప్రపంచ స్థాయిలో కూడా మన తెలుగు సినిమాలు ఆడుతున్నాయి కదా. ఇప్పుడు సల్మాన్ ఖాన్ గాడ్ ఫాదర్ లో సినిమాలో నటించాడు మాట, అతని క్యారెక్టర్ ఎక్కువ లేదు, కానీ అయినా సల్మాన్ ఖాన్ కి ఏమైనా క్రేజ్ తగ్గిందా? మీ ఉద్దేశం ప్రకారం సల్మాన్ ఖాన్ కి అక్కడ క్రేజ్ తగ్గి చిరంజీవికి ఏమైనా ఎక్కువైందా? సల్మాన్ ఖాన్ ఎంట్రీతోనే దద్దరిల్లింది సినిమా అక్కడ. అంటే ఎందుకు అక్కడ బాలీవుడ్ యాక్టర్ కి ఇక్కడ తెలుగు వాళ్ళు ఎందుకు అభిమానించారు? ఆయన సల్మాన్ ఖాన్ ఇంతమంది తెలుసు అంటే, తెలుగు వాళ్ళు ఇంతమంది సల్మాన్ ఖాన్ గుర్తుపెట్టారంటే బాలీవుడ్ రేంజ్ ఏ రేంజ్ లో ఉందో మీరు అర్థం చేసుకో. ఎక్కడ తగ్గదు, ఎవరికి ఉన్న క్రేజ్ వాళ్ళకు ఉంటది. ఇక్కడ మన తెలుగు వాళ్ళు ఏంటంటే, ఒకటి తెలుగు వాళ్ళ అభిమానం ఎక్కువైపోతుంది కాబట్టి తెలుగు వాళ్ళు అభిమానించే వ్యక్తుల్లో ఎన్టీఆర్ కూడా ఒకటి ఉన్నారు కాబట్టి బాగా అభిమానిస్తున్నారు. అంతేగాని ఈ బాలీవుడ్ తక్కువ అంచనా అందరికీ సమానంగా ఉంటది.